అంటే బేసికలీ మా మూవీ ఏంటంటే సార్ ఫ్యూచర్లో అగ్రికల్చర్ ఎలా ఉండబోతుంది అండ్ కరెంట్లీ ఏంట్రా అంటే ఏదైనా కానీ ఏ రంగమైనా కానీ బ్యాక్వర్డ్స్ వెళ్ళాలనుకుంటే దాన్ని తీసుకెళ్లే వాళ్ళు ఉండకపోవడమే ప్రధాన కారణం కదా సార్. సో ఆ పరంగా ఏంటంటే ఇప్పుడు వ్యవసాయం కూడా ఎందుకు వెనకబడిపోయింది అంటే ఇప్పుడు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల్ని ఫస్ట్ దూరం పెడుతున్నారు, దూరంగా పెడుతున్నారు. సో ఇద్దరు కలిసి నడవకపోతే ఏదైనా బ్యాక్వర్డ్స్ వెళ్తారు 2 తరాలు. దాన్ని మెయిన్ అనుకొని దాని మీద మేము ఈ లైన్ చేయడం జరిగింది. సో సినిమాలో ఏంటి సినిమా ఎంతసేపు అంతా వస్తుంది మంది 2 hours పర్లేదు. సో ఎక్కడెక్కడ షూట్ చేశారు? హైదరాబాద్ చుట్టుపక్కల సార్, కొంచెం రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా చేశాను. ఓకే, అయితే చూద్దాం. ఎన్ని రోజులు చేశారు? 60% పిక్చర్ లెవెల్లో చేశాడు మీరు బాగానే. ఆ సింబల్ ఏంటి? అది మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ సార్. ఇది సినిమా పేరు సార్. మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒకప్పుడు ఇవాళ టెక్నాలజీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే అంటారు ఏం చేస్తా అంటే మా భార్య అంటే ఇంట్లోనే ఉండేవాడు ఏమంటారు? వర్క్ ఫ్రమ్ హౌస్ వైఫ్ అంటారు. హౌస్ వైఫ్ అంటారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే మన విలేజ్ ఎక్సైజ్ని హోమ్లెట్ చేస్తాం. అదే ఒకప్పుడు పొలం అదే దాని కాన్సెప్ట్ తీసుకొచ్చారు. నేను క్వశ్చన్ అడుగుతున్నాను. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో ఎక్సైజ్ అంటే విలేజ్లో ఉండే ఇదేంటంటే వర్క్ హోము 2 మిక్స్ అయ్యి ఉండేది. టౌన్ వచ్చేటప్పటికి హోము వేరే ఎక్సైజ్ వేరే అయింది. అవును సార్. టీజర్ ఎక్కడ పెట్టారు చూసారు? ప్రకృతి ప్రసాద్ గారు ఎలా తెలుసు మీకు? మామూలుగా మన మదనపల్లిలో రోజు వెళ్తున్నప్పుడు అక్కడ లోకల్ ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. అంటే నేను ట్రై చేస్తే ఈయన అయింది మదనపల్లి, అలా వెళ్ళి మన టీజర్ చూపించి. సో ఇది వన్ ఆఫ్ ద సాంగ్స్ సార్. ఇప్పుడు సినిమా May 8th సార్. లేదు మీకు యూట్యూబ్ ఉందంటే ఇక్కడ నేను ఓపెన్ చేస్తాను సార్. ఆపరేటర్ రాలేదు. స్క్రీన్లో కూడా వేయచ్చు. అదే మా అడిగితే చూద్దాం. బాబా అడిగితే రావట్లేదు. కరెక్ట్ చేసుకో. నేను ట్యాంక్ లేదు చేసు. హీరో నువ్వేనా? అమ్మ డైరెక్టర్ బ్రదర్. డైరెక్టర్ మీరా? తమ్ముడు నేను ప్రొడ్యూస్. అంటే సారీ నువ్వు గ్లామర్గా ఉంటే హీరో అన్నాను. దాంట్లో తప్పు ఆడడం కాదు కదా. ఇది వన్ ఆఫ్ ద సాంగ్స్. ఆ పచ్చదానం చూపితే కళ్ళకి చూడముచ్చటగా ఉంది. హీరో బెదరు కూడా ఉన్నాడా? నేను తమ్ముడు కూడా తీసి ముందు కూడా అలా తీసి. అంటే టెక్నాలజీ ఎలా అదే మనం ఈ వ్యవసాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు అని సూపర్ మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వ్యవసాయం చేస్తే బాగుంటుంది. ఆయన చాలా పాడించారు సాంగ్. గ్రహించని అకంటికి గడ్డిపోచయి తోచేపురా నిర్లక్ష్యమే ఛేదించి కాబో పరబడినే దిద్దైరా దారిలో నడిపించి ఆదర్శమై నిలబడిరా నలుగుబడి నీ బాట నలుగురికి చేయూట యువకనే మళ్ళీ చేతి పూల బాట గుర్తించే ఈ నేల మరిచిన తన బాట గురించి మట్టిలోన కొత్త ఆశ
మొదలకింకా రథమో నమాలి సరిచేసిలా సాంగ్ టీజర్ ఎట్లా ఉంది టీజర్? మనుషులను మోస్తున్నందుకు భూమి నడవట్లేదురా. మనుషులు తనని కలుషితం చేస్తున్నారన్న మాత్రం రోజు ఏడుస్తుంది. ఓ సంవత్సరం పంట ఉండదు, ఇంకో సంవత్సరం రేటు ఉండదు. ఈ రెండు వచ్చేపాటికి మేమే ఉండకుండా పోతున్నామండి. ఇంకా నాలాంటి ఎదవలైతే వ్యవసాయం చాలా చులకనగా చూస్తున్నారు. వ్యవసాయం చేసే విధానం మారితే చూసే విధానం కూడా మారుతుంది. మన పెద్దవాళ్ళకి పొలమే ఇల్లు, ఇల్లే పొలం. వాళ్ళు పొద్దునుంచి సాయంకాలం వరకు ప్రకృతిని ప్రేమిస్తూ వ్యవసాయం చేసేవారు. సో ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరినీ ముద్దుగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పిలుస్తూ నా ఆలోచనలో స్వార్థం ఉంది, ఆయన ఆశయంలో బాధ్యత ఉంది. అందుకే ఆయన దీన్ని ముందు నడిపించాలి. గుడ్, కూర్చోండి. ప్రకృతి అంటే డైరెక్టర్కి ప్రేమ లేదంటే ప్రొడ్యూసర్కి ప్రేమ? అయితే ఎవరిలో మీలో కనెక్ట్ లేకపోతే కూర్చోండి. ఇద్దరికి సార్. ఎందుకంటే కనెక్ట్ లేకపోతే ఊరికి మొదలైంది, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది మీకు అసలు? నీకు మొదలయ్యి ఆయన ఇచ్చావా లేదా ఆయన మొదలై నీకు? నేనైతే కనుక మా ఒకప్పుడు ఏంటంటే మా ఆస్తులు అన్నీ బాగుంది సార్. అది మా చిన్నతనంలో ఏంటంటే ఒక నియర్ టు 70-80 acres దాకా మాకు ఉండేది. స్లోగా ఏంటంటే వ్యవసాయం గిట్టుబాటు అవ్వట్లేదు అనే పాయింట్లో అమ్ముకుంటూ వచ్చింది. సో మేము పెరిగేపాటికి ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 10-15-20 ఆ రేంజ్ వచ్చింది. ఆ బాధ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరికి ఉన్నా లేకపోయినా మా నాన్నమ్మ గారి బాగా ఎక్కువ ఉండేది. ఆమె ఏంటంటే బేసికల్లీ చాలా చిన్నప్పుడు ఏంటంటే 3-4 ఊర్లు ఆస్తాం. అప్పటికి లెస్ అయిపోయి నువ్వు ఇష్టపడి 70 వచ్చింది. సో అలాగ ఆమె ఏంటంటే ఇక మనం అమ్ముకోవడం తప్ప కొనుక్కోవడం మనకి ఎప్పటికీ తెలియదు అని ఆమె బాధపడుతుంటే మా తాతగారిని అడుగుతుంటే ఆయనేమో వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది, నన్ను ఏం చేయమంటారు ఆయన క్వశ్చన్ చేశాను. ఇవన్నీ చిన్నప్పటి నుంచి మీకు ముద్రలో పడిపోయినాయి. అవును సార్. సో ఆ బాధలో నుంచి జరుగుతున్న డిస్కషన్ ప్రకారం నేను ఈ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ షేర్ చేసుకున్నాను. మేము కొంచెం ఫ్రెండ్స్ బేస్. అప్పుడు ఆల్రెడీ ఈయన సాఫ్ట్వేర్లో మంచి పొజిషన్లో ఉన్నాను సార్. బేసికలీ యాక్సెంచర్లో వర్క్ చేస్తాను. సో ఆ డిస్కషన్ నుంచి ఏమైందంటే అసలు ఈ టెక్నాలజీ అనేది మనం ఎంతవరకు ఎవరికి ప్రపంచంలో ఎవరెవరికో మనం అప్పచెప్తున్నాం, మనం చదివిన చదువు మన రూట్స్ కరెక్ట్ చేయడానికి, మన మూలాలు కరెక్ట్ చేయడానికి ఎందుకు మనం వాడకూడదు అనే డిస్కషన్ మొదలైంది. మనమే టెక్నాలజీని, ఈ ఎక్సయాన్ని టెక్నాలజీగా మనం ఎందుకు మార్చకూడదని. సో అలా మేమిద్దరం అలా డిస్కస్ చేసుకుంటూ ఆ ప్రాసెస్లో దీనికి ఒక మంచి లవ్ స్టోరీ క్రియేట్ చేసుకున్నాం. ఆ లవ్ స్టోరీ కూడా ఎలా చేసామంటే చాలా ఆర్గానిక్గా చేసాం సార్. ఎలా అంటే అమ్మాయిలు ఎప్పుడు కూడా ఏంటంటే సెక్యూరిటీ కోరుకుంటారు, అబ్బాయిలు ఎప్పుడు ప్యాషన్ వైపు పరిగెడుతుంది. సో ప్యాషన్ కరెక్టా సెక్యూరిటీ కరెక్టా అనేది ఒక డిఫరెంట్ ఐడియా ఉంది. పర్ఫెక్ట్ దేన్ని బ్యాలెన్స్ చేసేదాన్ని దాన్ని క్లైమాక్స్లో మంచి ఒక ఆన్సర్ ఇచ్చాం సార్. దాన్ని ఎలా ఇచ్చామంటే దాన్ని ఎలా లింక్ చేసామంటే ఇవాళ ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి చిన్న విషయానికి డైవర్స్లోకి వెళ్ళిపోతుంది. భారతదేశం అగ్రికల్చర్ మీద ఎలా నిర్మించబడిందో అలాగే ఒక జాయింట్ సిస్టమ్ మీద నిర్మించబడింది, ఫ్యామిలీ సిస్టమ్. అలాంటిది ఏంటంటే వాళ్ళు దాన్ని అసలు మనం విలువ లేకుండా చాలా ఈజీగా డైవర్స్ వెళ్తుంది. సో దానికి అసలు ఎక్కడ సొల్యూషన్ అనేది కూడా దీంట్లో మంచి ఆన్సర్, మంచి మెసేజ్ ఇచ్చి అలాగే వ్యవసాయాన్ని ఇలా జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ రెండింటిని మిక్స్ చేసేసి చూస్తున్న నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నీకు కూడా అంటే తమ్ముడు వ్యవసాయం ఆర్థికంగా వెనక్కబడిపోతుందనే పాయింట్ నుంచి తర్వాత మ్యారేజ్ లిస్ట్ కూడా అంతా కూడా బాగా డిబేట్స్ ఎక్కువైపోతున్నాయి కదా అంతా. అంటే ఇరువులు పోయినందువల్ల అంటే మా ఇద్దరికి మెయిన్ సింక్ అవ్వడం కారణం ఏంటంటే సార్, అంటే మేము గొప్ప వాళ్ళని చెప్పుకోవడం కానీ మనం ఏ సినిమా చేసినా ఎంతో కొంత జనాల్ని ఒక ఆలోచింప చేయాలనేది మా ఇద్దరు మోటివ్ చేస్తాం. ఏంటంటే ఇప్పుడు మేము ఎన్నో సినిమాలు చూసాము, సినిమా ఇండస్ట్రీలోనే మేము ఉన్నాము 40 years నుంచి. కానీ ఒక రైతు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒక పొలంలో చేనుండి
పొద్దున్న లేచి లేకంగానే కళ్ళు తెరిచి ఆ గేదెలు పేడ కాల్చుకుంటూ వెళ్ళి పొలంలో పని చేసుకొని మన ఆకలిని తిని పడుకొని అలా మొత్తంగా రిలేషన్ చేసుకున్న మన భారతదేశం అనే సంప్రదాయాన్ని ఇలా మన టౌన్లోకి ఎదుగుదలకు వచ్చాం, తప్పులేదు. కానీ ఏంటంటే ఈ ప్రపంచం అనే ఈ ఫాస్ట్ జనరేషన్స్లో మేము చెప్పబోయేది అదే. కొంచెం ఒక మనిషి మనం అంత ఫాస్ట్గా వెళ్ళినా కానీ నేను చెప్పబోయేది అదే. నువ్వు జీవితంలో ఫాస్ట్ ఎదుగు, కానీ మన ఆశయాలు మన భావాలన్నీ ఇక్కడ లోగా ఉన్నాయి అనుకోండి, చాలా సింపుల్గా ఉంటాం. అందుకని మన డబ్బులు ఫేవర్ ప్రతిష్టలు ఉండొచ్చు కానీ ఈ బాటం టు హెర్త్ అంటారు కదా సార్, ఇంగ్లీష్లో చెప్తుంటారు. అట్లాగే మీరు ఒక మంచి కార్యక్రమాన్ని, ఒక రైతు ఎందుకు నేను పొలం లాస్ అవుతున్నాను, ఏంటి మిస్టేక్, ఎక్కడ వచ్చింది ఈ మిస్టేక్ అని దాని మీద ఆరా చేసి, అంటే రైతు కూడా ఎందుకు పొలాలు అమ్మి ఎందుకు లాస్ అవుతున్న ఫీలింగ్ అవుతుందంటే టౌన్ కంపేర్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి ఏదో సడన్ టౌన్కి వెళ్ళి ఉన్నతంగా వెలువడిపడి కార్లు బంగ్లాలో తిరుగుతున్న వల్ల అరే నేను తక్కువ అయిపోయాను అక్కడేదో ఉందన్న ఒక భావన వచ్చేసి భావన వచ్చింది. పిల్లలు రైతు ఫ్యామిలీ పొలంలో పనిచేస్తారంటే పిల్లలు కూడా ఇవ్వడం, లేడీస్ పిల్లలు ఇవ్వట్లే వాళ్ళకి, టౌన్లో ఏదో వెళ్ళిపోతున్నారనే ఉద్దేశంతో ఇట్లా పొరుగులాట మనం వెళ్ళిపోయినప్పుడు అసలు మనం బాట మర్చిపోయే పరిస్థితులు వచ్చామన్నమాట. ఎందుకంటే నేను అనేది ఏంటంటే అందరూ సాఫ్ట్వేర్ తప్పు లేదు, ఎంత పెద్ద సాఫ్ట్వేర్ బిల్డింగ్ ఉంది, ఒక నెల రోజులు అన్నం పెట్టకండి ఏం చేస్తారు, జగన్ ఏం చేస్తారు? కానీ మనం ఏం పని చేయాలన్నా అది ఆధారం అయింది మన ఆహారం అన్నమాట. అందుకని ఒక అద్భుతమైన రైతే ఫస్ట్ సైంటిస్ట్ అని మేము చెప్పేది. ఫస్ట్ సైంటిస్ట్ రైతు, అన్నం మనం తినేని ఎలా తినాలని కనిపెట్టాడు. అలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ని మీరు తీసుకొని దీనిలో లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేది తీసుకున్నాడు. సాఫ్ట్వేర్ కాబట్టి సాఫ్ట్వేర్ తీసుకున్నాడు కొత్తగా. అది నువ్వు తీసుకోవటం ఏంటంటే మేము సహజంగా ఊరు నుంచి వచ్చాము, ఏదో చేసే మేము తీయటం కంటే కూడా నీకు వచ్చిన ఆలోచన అనేది వెరీ 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 థ్యాంక్స్, అద్భుతం. అందుకేనంటే బేసికలీ ఏంటంటే నేను ఏరోస్పేస్ ఇండస్ట్రీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ఈ ఇండస్ట్రీస్కి ఇచ్చేస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒకప్పుడు ఒక ఫ్రిడ్జ్ కొత్త మోడల్ రావడానికి 2 years పట్టేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ కి ఆ డిజైన్ ఎలా, ఇప్పుడు మొత్తం ఆ సిస్టమ్ ఎలా తయారవుతుందంటే విత్ ఇన్ 3 months లేకపోతే 6 months లో వచ్చేసరికి కొత్త డిజైన్ వచ్చేస్తుంది. సో అక్కడేమో డైలీ అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే 100 times కూడా జరిగిన రోజులు ఉన్నాయి సార్ రోజుకి రేట్కే. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇక్కడ అగ్రికల్చర్కి వచ్చేసరికి కంప్లీట్ గా ఏంటంటే పీపుల్ ఆర్ అంత ఫాస్ట్ మనం వెళ్ళట్లేదు, అంటే దాన్ని అర్థం చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. అదే సార్ ప్రాబ్లం. నేను మీకు చెప్పినట్టు 2 తరాలు కలిసి పనిచేస్తేనే ఏదైనా ముందుకు వెళ్తారు. రిలేషన్షిప్ సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఇది కూడా కావచ్చు. ఎప్పుడైతే వీళ్ళు అంటే రైతులు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని నెక్స్ట్ జనరేషన్ తో డిస్కస్ చేయకుండా చేస్తున్నారో అక్కడ ఆ బ్రేక్ పడింది. సో ఇక్కడ మనం చెప్పేది కూడా ఏంటంటే ఇప్పుడు రైతులు దీన్ని తెలుసుకోలేకపోయారు అనుకోండి సార్, ఈ లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. రేపొద్దున ఏమవుతుంది, కార్పొరేట్ అయిపోతుంది. ఒక 100 ఎకరాలు ఒకటి వచ్చి కొనేస్తాడు, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర కౌల్లో పనిచేయాల్సి వస్తుంది. సో కాబట్టి అంటే సరే మీకు మేబీ మీకున్న పరిజ్ఞానం ప్రకారం మీరు నేర్చుకోలేకపోవచ్చు, కానీ మీ నెక్స్ట్ తెలుసు కదా, నెక్స్ట్ జనరేషన్ అన్న ఈ టెక్నాలజీని అందిస్తే వాడిని కూడా ప్రోత్సహించి ఇద్దరు కలిసి నడిచారు అనుకోండి సార్, సపోర్టింగ్ గా ఉంటుంది. సో మన దగ్గర కొన్ని ఇది ఉంటుంది. ఇప్పుడు మేబీ మీరు ఒక ఫోన్ చిన్నపిల్లలకి ఇచ్చారనుకోండి, మనకంటే బాగా వాళ్ళు వాడుతున్నారు. మా మనవడు ఉన్నాడు, వాడు అన్ని మొత్తం ఇక్కడ పంపిస్తున్నాడు, చేత డౌన్లోడ్ చేస్తున్నాడు. సో కాబట్టి అన్ని కలిసి నడుస్తేనే సాధ్యమవుతుంది అన్న దాన్ని ఏ విధంగా అయితే ఇప్పుడు నేను అక్కడ మన వేరే ఇండస్ట్రీస్ లో ఎలా అభివృద్ధి అవుతుందో ఆ టెక్నాలజీస్ అన్నింటినీ తీసుకొచ్చి దీంట్లో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందనే చూపిస్తారు. ఇప్పుడు ఫ్యూచర్లో ఇవన్నీ మీరు చూపించారు, ఇలాంటి టెక్నాలజీని నాకు కావాలని రైతులు అడిగితే మీరు ఎట్లా దాన్ని ఎలా చేయగలుగుతారు అనుకుంటాను. చేయొచ్చు కదా, ఇంకో చిన్న పాయింట్ కూడా తీసుకొచ్చాను సార్. రైతు అనేవాడు నేర్చుకొని చాలా సంవత్సరాలు అయిపోయింది. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న పద్ధతులను ఇవాళకి రైతు ఫాలో అవుతుంది. ఆ రైతు అనేది ఎప్పుడైతే మళ్ళీ నేర్చుకోవడం మొదలు పెడతాడో ఖచ్చితంగా ప్రపంచమే బాగుంటుంది అనే కాన్సెప్ట్ కూడా. ఎస్ కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా అంటే రైతు కూడా మారి ఇప్పుడు వేయాల్సిన వ్యవసాయాన్ని కొంచెం డిఫరెంట్గా ఎదిగలిగితే కొంచెం వాళ్ళకి దాని మీద ఎరెక్ట్ భావం లేకుండా ఎందుకే మా కర్మ అనే కాకుండా కొత్తగా టెక్నాలజీ వెళ్తే అతను ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఏంటంటే అగ్రికల్చర్ సైంటిస్టులు చాలా మంది వచ్చారు, కానీ వాళ్ళు మా దగ్గర వచ్చి నేర్చుకుంటున్నా సరే ఏ రైతు వెళ్ళట్లేదు, మాకు తెలిసిలేవా అని చెప్పేది ఏంటి, అది ఆ తప్పుడు భావన కూడా దీంట్లో మనం కరెక్ట్ చేసే విధంగా సినిమా మెసేజ్ సార్. ఇప్పుడు మా ప్రకృతి ప్రసాద్ లాగా మా కొలీగ్ మేమంతా కూడా ఒక టీం లాగా ప్రకృతి ప్రసాద్ శ్రీనివాసరావు గారు అని ఉన్నారు, కల్లగుంట శ్రీనివాసరావు గారు అండి. అదే వెళ్ళారా ఆయన కళ ఉంటాయి. ఆయన కూడా ఏంటంటే మీరు పెట్టిన కాన్సెప్ట్ని వాళ్ళ ఊర్లో విలేజ్ మొత్తాన్ని కూడా ఒక కుటుంబం, అంటే దాంట్లో 3000 ఎకరాలు ఉన్నాయంట ఊరు మొత్తాన్ని కూడా ఒక కుటుంబంగా ఒక ఫ్యామిలీగా నడపాలనేది ఆయన. ఎస్, ఈ పొలము ఏదో చెరుకు వేస్తే ఇది వస్తుంది, ఇది మిరప వేయచ్చు, ఈ పక్క మాగాడ వేయచ్చు, మనకు ఊరికి కావాల్సింది సంవత్సరానికి ఎంత ఖర్చులు కొనుక్కుంటున్నాము, అలాంటి మనం ఎవరోళ్ళు కొనుక్కొని తది మిగతాది బయటకు అమ్మొచ్చు. మాకంటే కూడా ఆయన దీని మీద అద్భుతంగా విశేషణ కావడం. తర్వాత ఈ కథకు మూలం ఎవరు, నువ్వా
ఎవరనుకుంటావు నువ్వు? అంటే గొడవ అనేది అంటే ఖచ్చితంగా నేను మా నాన్నకి క్రియేట్ చేస్తాను. అట్లా ఎట్లా అంటే ఫస్ట్ ఏంటంటే చైన్ లింక్ లాగా ఈ కథకు మూలం నువ్వు మీ నాయనమ్మ అనుకుంటున్నావు. నాయనమ్మ మూల వెనక ప్రకృతి ఉంది. ఎందువల్లంటే ప్రకృతిలో ఒక బీజము మీ నాయనమ్మలో పేరాపణ చేస్తూ వస్తుంది. అంటే మాలో ఎంతమంది నాయనమ్మ లేరు? నేను నా కాళ్ళు నొప్పులు, బొల్లు నొప్పులు, ఐదు నొప్పులు నొప్పులు చెప్పుకుంటూ బాగా చెప్పుకుంటూ వాళ్ళని చూడలేదు, కోళ్ళ చూడలేదు, నా మనవడు చూడలేదు తిట్టుకుంటుండే చాలా నాయనమ్మలు ఉంటారు. కానీ ఆ నాయనమ్మ ఆ పెయిన్ తీసుకొని ఉంటుందంటే ఆ వెనక ఒక ప్రకృతి పేరాపణ చేస్తుంది. ఆ పేరాపణ జోనర్ని నీకు త్రో చేస్తుంది. ఇదంతా డిజైన్ ప్రకారం జరుగుతుంది. ఏంటంటే ప్రకృతి ప్రకృతిలో గొప్పతనం ఏంటంటే ఎక్కడైతే మహాభారతం చెప్తారు కదా, ఎక్కడ అన్యాయం జరుగుతుందో ఆ సమయం వస్తానని అంటున్నాడు కదా, అట్లాగా ప్రకృతి కూడా ఒక శక్తి ఉంది. ఎక్కడైతే వీక్ అయిపోతా ఉందో దాన్ని బలపరిచి మీ నాయనమ్మ ద్వారా నీ ద్వారా సేవింగ్స్ లింక్ అవుతుంది. ఆ లింక్ ఈయన పాస్ చేసావు. ఆ లింక్ ఇలాంటి ప్రకృతి ప్రసాద్ వీళ్ళందరూ ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ ప్రకృతి మీద వాళ్ళు ప్రకృతి గురించి మాట్లాడడం అందరూ కూడా దానికి ఒక తీసుకున్నారు. తర్వాత ఇందాక చెప్పిన మాట నాకు నచ్చింది. ఒక హీరోయిన్, ఒక పాప, ప్రతి వాళ్ళు కూడా షేప్ జోన్ చూస్తున్నారు. అంటే సెక్యూరిటీ చూస్తున్నారు. సెక్యూరిటీ అంటే తప్పు కాదు, అది తప్పు కాదు. అందుకని టూ మచ్ సెక్యూరిటీ కూడా వెళ్ళిపోవడానికి ఎక్కువ కారణం అవుతుంది. మీరంటే ఏంది మనకు ఉన్నదంతా మనకి ఏ రోజు అయితే నాకు ఇంకా ఇది కావాలి తప్పటికి ఎంతవరకు అంత కోపరేట్ చేయాలి. అసలు దీని మనలో లిమిట్ మనసాన్ని గురించి పరిగెడితే ఇవంటే ఇలా కారు కొన్నాను నేను, అది 1 month వేరే కారు వచ్చేస్తుంది. అది ఇల్లు కొంటాం, ఇల్లు మన పక్కలోడు కంటే మన ఇల్లు బాగుందని ఫీల్ అవుతున్నాము. ఇంక 2 నెలలకు పక్కింటోడు వేరే వాళ్ళు కట్టేస్తున్నాడు, మళ్ళీ మన టౌన్ అయిపోతున్నాం. ఈ కోరిక అనేది అంతులేని ఒక అగాధం, అంతులేని కథ అంటారు కదా. కానీ ఈ పాప మనం యూత్ కూడా చెప్పాల్సిన పాయింట్ ఇది. మంచి పాయింట్. మంచి డైలాగ్ కూడా ఏం రాసంటే సార్, పోషించేవాడు ప్రేమిస్తాడో లేదో తెలియదు కానీ ప్రేమించేవాడు ఖచ్చితంగా పోషిస్తాడు. ఎక్సలెంట్ డైలాగ్. అంటే ప్రేమకు మించింది ఆస్తులు కాదు. హృదయపూర్వకంగా ప్రేమ ఉంటే పచ్చడైనా అమృతంగా ఉంటుంది. ఇప్పుడు ఊర్లో మేము పొలం పనులు చేసి వచ్చి మేము చెన్నై వెళ్ళకముందు, సినిమాలు వెళ్ళకముందు గోంగూర పచ్చడి ఉండేది మ్యాక్సిమం. ఇల్లు వచ్చి ఆ పొలంలో బాగా పనిచేసి ఆ గోంగూర పచ్చడి తింటుంటే ఒక అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఒక 4, 5, 6, 10 వెరైటీస్ పెట్టినా కానీ ఆ దాని మీద కిక్ ఉంటుందా. అంటే నిజంగా మనం ఎంజాయ్ చేయగలిగినప్పుడు ఏదైనా మనకు ఆనందంగానే ఉంటుంది. అది ఉందా లేదనేది ఇంపార్టెంట్ కాదు, మన లోపల ఆనందం చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు తెలుస్తున్న సత్యం. చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళు ఏంటంటే కంపారిజన్స్ చేసుకోవద్దు, ఇంకోళ్ళు అలా ఉండారు కాకుండా నేను ఉండా దాన్ని ఆనందం ఎలా ఉండా అనేది మంచి సత్యం అనమాట. అందుకని చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయంలో చెప్పేది ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సినిమా తప్పకుండా చూడండి. మంచి ఇలువలు అంటే సినిమాకి వెళ్ళిన తర్వాత ఏదో నవ్వుతూ వచ్చానో లేదా అన్న డ్యాన్స్ బాగుందో దానికంటే కూడా దాంట్లో ఏమి క్వాలిటీస్ ఏమి నేను దాని నుంచి నేను పొందగలను, దాని నుంచి నేను ఏమి స్వీకరించి నా జీవితాన్ని నేను ఉపయోగించగలనన్న కొన్ని సినిమాలు. ఎందుకనంటే కొన్ని సినిమాల్లో ఒక సినిమా వర్క్ ఫ్రమ్ హోమ్. ఎందుకనంటే ప్రొడ్యూసర్స్, ఎందుకనంటే ప్రతి మనిషికి ప్రతి ఊరు నానమ్మ తాతయ్య ఊరిలో జ్ఞాపకార్థాలు ఉండయి. ఆడికి వెళ్ళండి, ఈ సినిమా చూసి ఆడికి వెళ్ళండి. ఈ సినిమా చూసి వెళ్తేనే దానికి కిక్ ఉంటుంది. అర్థమైందా? చూసి ఆ పొలంలో వాళ్ళతోటి సరదాగా అలా పంచుకొని మనం ఖాళీగా ఉన్నప్పుడు కొత్త టెక్నాలజీకి మనం ఏమి ఎలా వాడవచ్చు, ఈ రైతుల్ని దిగసారిపోతున్న రైతుల్ని ఎలా మనం చేయొచ్చు ఇవ్వచ్చు అనే సత్యాన్ని అద్భుతంగా ఈ సినిమాలో తీర్చిదిద్దినట్టు మేము టీజర్లో చూపిస్తుంది అనమాట. రిలీజ్ అయితే మేము కూడా థియేటర్కి వస్తాం. మేము శ్రీనివాసరావు గారు, ప్రకృతి మా ప్రసాద్ గారు వీళ్ళంతా కలిసి చూస్తాం అనమాట. మీ ధైర్యానికి, అద్భుతమైన రైతుల మీద ఉండే ప్రేమకి మా హృదయపూర్వక నమస్కారాలు. మీకు సినిమాలో ఏదో ఒక విషయం ప్రజలకు అందాలి. డబ్బులే ముఖ్యం కాదు, డబ్బులతోటి మనం నిద్ర రాదు, డబ్బులతోటి అర్థంగా కొన్ని జరగవు. కాబట్టి కొన్ని మంచి విషయాలు కూడా ప్రజలకు అందాలంటే మా ఫీలింగ్ ఏంటంటమ్మా, ప్రతి మనిషిలో భగవంతుడు ఉన్నాడు, ప్రతి మనిషిలో చైతన్యం ఉంది. కాబట్టి నువ్వు చేసే పని 10 మందికి ఆనందాన్ని, 10 మందికి ఒక చిన్న మార్పుడు వచ్చిందంటే నీకు ఎంతో కోట్లతో సమానం అనేది మేము సంగతి చేస్తున్నాం. మీ కష్టానికి, నీ క్రియేటివిటీకి మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇంకేమైనా మాట్లాడాలా, ఇంకేమైనా చెప్పాలంటే చెప్తాం. అదే మీరు అన్నారు కదా సార్, దీని వెనక ఎవరున్నారు అంటే ప్రకృతిని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏఐ అని మీరు వింటుంటారు, ఎంతో మంది జాబులు కూడా పోతున్నాయి. మేజర్లీ ఏంటంటే జాబులు కాదు, ముందంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పోయింది. అది నిజమైన సిల్లా, అబద్ధమైన సిల్లా, ఇది నిజంగా మాట్లాడదా ఏం మాట్లాడదా కంపెనీలో ఉందా అనిపిస్తాన్ని బలపడింది. అందుకని ఇక్కడ ప్రపంచం ఏంటంటే పోయే కొంది ముందుకు వెళ్ళిపోతుంది, మనుషులు వెనక్కి రావాలి, వెళ్ళాలి. మళ్ళీ భూమికి ఎవరైతే దగ్గరకి వెళ్ళాల్సిన పరిస్థితి అందరికి కూడా ఏర్పడుతుంది.
తప్పదు. ఆరోగ్యాలు బాగా అందరూ మీరు చూసినట్టయితే ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. తర్వాత మనుషులు టెన్షన్స్, బీపీ, షుగర్కి టెన్షన్ అలర్ట్ అయిపోయి కనిపించింది ఎక్కువైపోయింది అనమాట. ఏఈ ఆప్టికల్ ఇంటెలిజెంట్ ఏఈ లాగా మనం కూడా కనిపిస్తూ దానికి వెళ్ళిపోయాం. ఇది కరెక్టా, చేసేది కరెక్టా కాదా, ఈ జాబ్ నేను తీసేస్తారా ఉంటుందా, భయం, టెన్షన్స్, అర్థమైందా, పాస్ అవుతాను లేదా, ప్రతి దానిలో టెన్షన్ ఏర్పడిపోయింది. అందుకని నెమ్మదిగా ఉండాలంటే ఊరికెళ్ళి మీకు తెచ్చిన కొంచెం పొలం వేసుకొని చాలామంది సాఫ్ట్వేర్స్ కూడా ఇప్పుడు ఊరికెళ్ళి ఎగ్జామ్ చేసుకున్న వాళ్ళు చాలామంది కూడా మనకు కనిపిస్తున్నారు అనమాట. అందుకని ఇది సహజం, ఎదగాలి, అలా చేయించేలాగా దిగుతూ రావాలి, మళ్ళీ ఎదుగుతూ ఉండాలని సత్యాన్ని చెబుతూ చదివిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు అలా ఉండేది.